వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయానికి 613 కేజీల బరువు గల గంట బహుమానం. స్వయంగా రామరథాన్ని నడుపుతూ అయోధ్య చేరుకోనున్న ఎంపీ బండ రాజలక్ష్మి. డోర్నకల్ మండలంలో వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను వెల్లడి. ఇంకా నష్టపోయిన రైతులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరిన ఏఈఓ పద్మజ. పాత్రికేయులు నిష్పక్షపాతంగా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి. మీడియా ప్రతినిధులకు సూచించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం ఓ అద్భుతం స్పష్టం చేసిన గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి. లంబాడి పొలిటికల్ జేఏసీ 5వ వార్షికోత్సవం. లంబాడీలకు 10% రిజర్వేషన్ కోసం పోరాడాలని నేతన పిలుపు. ఇక డీటెయిల్స్కి వెళ్తే తమిళనాడు రామేశ్వరం నుండి అయోధ్య రామాలయం వరకు పార్లమెంట్ సభ్యురాలు ఎల్ఆర్సీ నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన బండ రాజలక్ష్మి స్వయంగా రామరథాన్ని నడుపుతూ సుమారు 613 కేజీల బరువు గల గంటను దేవాలయానికి బహుకరించడానికి బయలుదేరారు. ఇక 21 రోజులు 4552 కిలోమీటర్లు 10 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండల కేంద్రంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. మండ రాజలక్ష్మి మాట్లాడుతూ రామ మందిరానికి తన వంతు విరాళంగా 613 కేజీల బరువు గల ఆలయ గంటను ఇవ్వదలిచినట్టు తెలిపారు. అనంతరం జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుండి తమకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీకేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జీటీ నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి తమకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మోదీజీ గారి రెండో హయాంలో మన రామ మందిర్కి మనకి సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చి ఇప్పుడు దాన్ని భూమి పూజ జరిగింది. ఇది వచ్చి ప్రపంచాద్యంతం ఉన్న 966 మిలియన్ హిందువులకు వచ్చి చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోషాన్ని భక్తిని రామ భక్తిని వ్యక్తపరిచే విధంగా నేను వచ్చి ఈ రామ రథయాత్రను తీసుకుని వెళ్తున్నాను. దీన్ని 17వ తారీఖు రామేశ్వరంలో స్టార్ట్ చేశాను. 7వ తారీఖు అయోధ్యలో ఈ యాత్ర రీచ్ అవుతుంది. దీంట్లో 4552 కిలోమీటర్లు నేను ఈ ట్రక్ను తోలుకుంటూ దీని లోపల 613 కిలోల బరువు గల ఒక గంటని గుడి గంటని తీసుకుని వెళ్తున్నాము. దీని ఎత్తు 4 అడుగులు, అగలము 3.5 అడుగులు. దాంతోపాటు రామ, లక్ష్మణ, సీత, హనుమంతుడు, గణపతి విగ్రహాలను కూడా మేము తీసుకెళ్తున్నాము. 7వ తారీఖు అయోధ్య రీచ్ అయ్యి ఆ రామ జన్మభూమి కట్టడ మందిరంలో ఇవన్నిటిని మేము సమర్పణం చేస్తున్నాం. Actually, we are the people from Legal Rights Council India. We wanted to do something for this temple. So we have decided to take our South Indian traditional bell disease. Once if it make a noise, it will spread for nearly 12 to 13 kilometers. Okay. This height, it comes around 4.15 feet. And the weight is 613 kgs. Yes. Apart from this, we have 5 statues. It weigh around 210 kilos. All together, we are crossing 10 states. Okay. And 4,550 kilometers. Madam Rajalakshmi is leading us, and Princess. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండల కేంద్రంలో లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, చీరలను పోలాండ్కి చెందిన క్రిస్టినా పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 6 నెలల పాటు చేయటానికి పనులు లేకపోవడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు విదేశీ మహిళ మానవత్వంతో నిత్యావసర సరుకులు అందజేశారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా మాట్లాడుతూ తాను వేరే దేశస్తురాలైనప్పటికీ సత్యసాయిబాబా మార్గాన్ని ఎంచుకొని భారతీయుల పట్ల మమకారం, అభిమానంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక కుప్పం మున్సిపాలిటీ పరిధిలో గల ఫిషర్మెన్ కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ముమ్మరంగా శానిటైజేషన్ పనులు నిర్వహించారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కంటైన్మెంట్ జోన్లో శానిటైజేషన్ పనులు కొనసాగిస్తున్నామని కమిషనర్ చిట్టిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు మోహన్ రామ్, ఈఎన్ఎం కల్పన, ఆశా వర్కర్లు, వాలంటీర్ ప్రసన్న, కుమారి, మురళి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబా మహాసమాధి దర్శనం 27 నుంచి ప్రారంభం కానున్నట్లు సత్యసాయి ట్రస్ట్ వెల్లడించింది. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి నెలలో మూసివేసిన ప్రశాంతి నిలయాన్ని ఈ నెల 27 నుంచి తెరవనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బాబా సమాధిని భక్తులు దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. ఈ దర్శనం కోసం వచ్చే దేశ విదేశీ భక్తులు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించి రావాలని సూచించారు. సత్యసాయిబాబా దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. సత్యసాయి దర్శనార్థం ప్రశాంతి నిలయాన్ని తెరవనుండటంతో భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. कविं कवीनामुपमश् परमात्मा आपकी प्रगति। ఖమ్మం జిల్లా తల్లడ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను పాత్రికేయులు నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి తెలియజేసి సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తల్లడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ప్రతినిధులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎండి ముస్తఫా, మునుకూరి అప్పిరెడ్డితో పాటు సభ్యులను శాలువాలు, పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మాజీ ఎంపీపీ సరికొండ లక్ష్మీ పద్మావతి, తల్లాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ పొట్టేటి సంజారాణి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యారమల వెంకటేశ్వరరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన తప్పుని తప్పని, ఒప్పును ఒప్పని మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ప్రింటింగ్ ద్వారా యావత్ మీరు దిశను నిర్దేశించాలని మీ మిత్రులకి తెలియజేయాలని మనస్ఫూర్తిగా ఈ నూతన కార్యవర్గాన్ని చల్లగా చూడాలని, అదే రకంగా ఈ టైంలో వారికి మంచి పేరుగా యావత్ ప్రపంచాన్ని, యావత్ దేశాన్ని, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, చివరికి ఖమ్మం జిల్లాలో కూడా ఈ కరోనా ప్రవహించి అనేక మంది నిరుపేదల్ని ఈనామర్శించి వచ్చాం. దీన్ని అరికట్టాలని ఒక సభ్య పేరు చెప్పిన దగ్గర నుంచి కూడా మన డాక్టర్ దయానంద్ గారు నేను దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకి మొన్నటిదాకా ఓకే మందిని ఫ్రీగా సప్లై చేస్తున్న డాక్టర్ గారిని కూడా భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ కూడా వారి చేతుల మీదుగా ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని కోరుకుంటూ మరొకసారి పాత్రికేయ మిత్రులు ఒకటే కోరుతున్న అవకాశం ఇచ్చారన్నా దీన్ని సద్వినియోగం చేసుకోవాల టైంలో మంచి. ఇక సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం ఓ అద్భుతమని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా గద్వాల నియోజకవర్గం దరూర్ మండల కేంద్రం నుంచి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైతులతో కలిసి 500 ట్రాక్టర్లు, 200 ఎద్దుల బండ్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గద్వాల పట్టణం వరకు కొనసాగింది. అనంతరం గద్వాల పట్టణం పాత బస్టాండ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు రైతుల పట్ల వివక్షత చూపించడంతో వ్యవసాయ రంగం వెనుకబడిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. లో 131 గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ట్రాక్టర్లలో స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు గద్వాల పట్టణంలో వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తన హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రైతులు గతంలో వలె ఈరోజు మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే రైతు ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రోడ్ల మీద ఎక్కి ఈరోజు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బాగా సంచా కొడుతున్నాడు. ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడో వచ్చే దసరాని
ముందరనే వచ్చింది. ఈరోజు మన గ్రామాల్లో దసరా పండుగని ఈరోజు రెవెన్యూ చట్టం మార్పు వల్ల ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఈరోజు ఈ 6 సంవత్సరాల్లో రైతాంగానికి గతంలో 74 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఈ 74 సంవత్సరాల్లో ఎవ్వరు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క రైతాంగానికి ఆర్థికంగా ఎదగాలని అండగా. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో జన్మించి హిమాలయాల్లోని గంగోత్రి ధామ్లో గల మఠం పీఠాధిపతిగా రామానుజదాసు నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా బోధ్కు విచ్చేశారు. శ్రీ ఆచార్య రామానుజదాస్కు గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోధ్ ప్రధాన వీధుల గుండా భజన చేస్తూ ఊరేగింపుతో ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ నేతలు ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చౌక్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఐఏఎస్ సదన్ డివిజన్ కార్యదర్శి మహమ్మద్, సిఐటియు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు మేము నిరసన దినం కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం దేశవ్యాప్తంగా. ఎందుకంటే ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు, ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పి 12 గంటల డ్యూటీ ఇంతకుముందు ఉంటేనే ఎంతో పోరాటం చేసి మీడియా ద్వారా మేము పోరాటం చేసి సాధించుకున్నటువంటి 8 గంటల డ్యూటీ కూడా మళ్ళీ 12 గంటలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కానీ బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉన్నావో రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కార్మిక వ్యతిరేకంగా ఈనాడు 10 గంటలు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డీసీఐ యాక్ట్ను కూడా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ను కూడా ఈనాడు మార్పులు చేసి మరి యజమానులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మికులకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి మేము సిఐటి, ఏఐటీస్ అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈనాడు నిరసన దిన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అన్ని మరి 6 నెలల సంది మరి కోవిడ్ వచ్చి మరి కరోనా వచ్చి పనులు లేక మేము నిత్యావసర విట్టగా పనులు లేక ఎంతో అవస్థలు పడతా ఉన్నారు. మరి డొక్కాడైనటువంటి కార్మికులకు వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళకి నెల జీతం ఇవ్వాలని, దాదాపు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. టీఎన్టీసీ పరంగా మేము సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు పనులు లేక చాలా అవసరాలు పడతా ఉన్నారు. వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు ఇస్తూ ఉన్నారు. వీళ్ళకు కూడా నెలకు 2,000, 3,000 రూపాయలు ఇచ్చి ఈ 6 నెలల డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి సాధించుకుంటాం. మరి కార్మికులు అంటే మామూలు విషయం కాదు. ఉత్పత్తులను పెంచి పోషిస్తూ దేశ సౌభాగ్యాన్ని, రాష్ట్ర సౌభాగ్యాన్ని కాపాడడం ప్రముఖ పాత్ర వహించేది మేమే కాబట్టి మాతోటి పెట్టుకుంటే మాకు ప్రభుత్వాలే నిజంగా పోతాయి కాబట్టి జాగ్రత్తగా వహించి మరి కార్మికులకు అనుకూలంగా పనిచేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తా మరి తీసుకుంటా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడికి తిరుగుబాటు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అనేది దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. సంతోషం. సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీగా సిఐటియు, టీఎన్టీయూసీ, ఏఐటీయూసీ కార్మిక సంఘాలన్నీ కలిసి ఈరోజు నిరసన అనేది ఈరోజు ఐఎస్ఎన్ చౌరస్తాలో నిర్వహిస్తూ ఉన్నాము. అటు దేశంలో చూసుకున్నా, ఇటు రాష్ట్రంలో చూసుకున్నా మోడీ గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గవర్నమెంట్ కానీ కార్మిక వర్గం మీద ఈరోజు పెద్ద ఎత్తున దాడి చేయాలని పెద్ద ప్లాన్ చేస్తూ ఉన్నారు.
మొత్తం ఉన్న సంస్థలన్నిటినీ ప్రైవేటుకు అప్పచెప్పి మొత్తం సంస్థల్ని ఈరోజు లేకుండా చేయాలనేది కూడా పెద్దగా ప్లాన్ జరుగుతూ ఉన్నది. వాటన్నిటిని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల కార్మిక వర్గం, కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమ బాట అనేది ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తామనేది కూడా ఈరోజు కేంద్రానికి, రాష్ట్రానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. 6 నెలల సందే మహమ్మారి కరోనా ప్రజల వైపు మళ్ళీ ఈరోజు ప్రజల్ని మొత్తం రోడ్డున పడేసిన పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు. కాంట్రాక్ట్లో ఉన్న వర్కర్లందరినీ ఈరోజు తొలగించాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 నెలల్లో కుటుంబాలని ఆదుకోవాలని కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ కార్మిక సంఘాలు 6 నెలల నుంచి మొర్రో అని డిమాండ్ పెట్టుకుంటున్నా కూడా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పట్టించుకోవట్లేదు. 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి 6 నెలలు ఇవ్వాలని చెప్పాము. ఎక్కడా ఇచ్చిన దాఖలు లేదు, ఇచ్చిన పాపాన పోలేదు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టిన కార్మికులను బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి రాజశేఖర్ రాజు, నిషిధరాజు, ఈశ్వర ప్రసాద్, రమేష్ మరియు జనసేన నాయకులు మహేష్, దేవాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. వారు చేసిన సేవల వల్లే నగరిలో కరోనా మహమ్మారిని అరికట్టగలిగామన్నారు. మనదేవరాడు బయట పెళ్లి చూపులు అంటున్నాయి ఈరోజు దేవాకి. నీకు ఫ్రెండ్ చెప్పలే నీకు ఏమో పెళ్లి చూపులు ఉన్నాయి ఈరోజు అన్నది రాడు. పంచాయతీలలో కూడా క్లీనింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రతి ఊరిలో కూడా ఈరోజు షెడ్లు కట్టి ఒక్కొక్క షెడ్కి 3,70,000 నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఏ విధంగా తీసుకొని అంటే అభివృద్ధి పరంగా పోవాలా, ప్రతి ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అనేది అందచేయాలా అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అన్ని విధాలా కూడా బాగా చేస్తున్నారు. ఎస్పెషలీ మన కార్మికులకు ఇప్పుడు ఈ పాండమిక్ సమయంలో, కోవిడ్ సమయంలో మీ అందరికీ కూడా ఎటువంటి సహాయం అందిస్తున్నారనేసి కూడా కేంద్రం నుంచి మనకు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని చూసి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ కోవిడ్ని, ఈ కరోనాను ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నారు. అంటే మనకు జనాభా ఎక్కువ, ఇంత జనాభాలో ఈ విధంగా మనం కంట్రోల్ చేసేదంటే నిజంగా గొప్పే. అది మొదట మనకు లాక్డౌన్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, ఒక్కరోజు లాక్డౌన్ వచ్చింది మొదట. ఆ తర్వాత మనకు వరుసగా ఒక 1 month 2 months అట్లా క్రమేణంగా మనకు పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మిగతా దేశాలంతా అట్లా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు వ్యాపారం ఎక్కువ, డబ్బులు చూసినారు. ఇప్పుడు మనకు వ్యాపారాలు నడుస్తూ ఉంటేనే కదా జనాల్లో డబ్బులు వస్తుంది, ఉద్యోగాలకు పోతూ ఉంటేనే కదా జనాలకు డబ్బులు వస్తుంది. మన నరేంద్ర మోడీ గారు ఆ విధంగా చూడలేదు. ప్రాణాలు ముఖ్యమో, మనిషి యొక్క ప్రాణాలకి ఎక్కువ విలువ ఇచ్చినారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే పేదవారైనా ఎవరైనా కానీ ఇది ఎవరిని చూడడం లేదు. అరే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు మహారాజులు అనేసి కోవిడ్ కరోనా వచ్చి చూడడం లేదు. ఎవరికైనా వచ్చేస్తుంది, వస్తే చాలా డేంజరస్గా ఉండాలి. ఆ కరోనా అనే వైరస్ అనేది ఏమంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వచ్చేటప్పుడు అది లక్షణాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి దానికి ఇంతవరకు మందులు కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అందుకని ఏం చేసినారంటే మన ప్రజలను కాపాడుకోవాలి ముందు అని చెప్పే ఆ ఉద్దేశంతో ఏం చేసినారంటే మొత్తం లాక్డౌన్ చేసేసినారు. ఇక లంబాడి పొలిటికల్ జేఏసీ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాజాబాగ్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ మల్లేష్ నాయక్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన లంబాడి పొలిటికల్ జేఏసీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు లాలు నాయక్ రామవత్ మాట్లాడుతూ లంబాడీలకు 10% రిజర్వేషన్ కోసం పోరాడతామని తెలిపారు. లంబాడి పొలిటికల్ జేఏసీ 5వ వార్షికోత్సవానికి వచ్చిన రాజకీయ నాయకులకు, లంబాడి జేఏసీ నాయకులకు స్వాగతం పలుకుతూ
ముఖ్యంగా లంబాడీ పొలిటికల్ జేసీ ఏర్పడడానికి ముఖ్య విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ గురించి మా జనాభా ఎంతనో మా వాటా అంతా కావాలనే కాన్సెప్ట్ తోటే ఈ లంబాడీ పొలిటికల్ జేసీ ఏర్పడడం జరిగింది. ఈ లంబాడీ పొలిటికల్ జేసీ కూడా కొన్ని జేసీలు ఎస్సీ జేసీ కావచ్చు, బీసీ జేసీ కావచ్చు, వాళ్ళు కూడా తోడుకొచ్చి మైనార్టీ పొలిటికల్ జేసీ కావచ్చు, వాళ్ళందరూ కూడా మీకు కూడా మేము వెంట ఉండి 10% రిజర్వేషన్ గురించి మీరు పోరాటం చేస్తే మీకు మద్దతుగా మేము ఉంటామని చెప్పే కాన్సెప్ట్ తోటే 2016 సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జేఏసీ ఏర్పడి నిరంతరంగా 10% రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఆ 10% రిజర్వేషన్ ఇక్కడ మాత్రం కేసీఆర్ ఇచ్చినా కానీ అది ఇచ్చేటట్టు ఉన్నా కానీ ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కానీ ఇక్కడ ఇయ్యకుండా నేను ఇచ్చే మనసు కాలేకపోయింది కాబట్టి ఆయనకు మళ్ళా పార్లమెంట్లో అక్కడ పంపించడం జరిగింది. కాబట్టి పార్లమెంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా లంబాడీ సామాజిక వర్గము గిరిజనుల ఓట్లు కావాలి కానీ రిజర్వేషన్కు మాత్రం ఎందుకు ఇయ్యలేదని చెప్పి నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాము. అందుకనే రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా గిరిజనుల నాయకులు కావచ్చు, గిరిజనుల పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలకు మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. లంబాడీ పొలిటికల్ జేసీకి రేపటి రోజున గిరిజనుల ఓట్లు కావాలంటే ఈ పార్లమెంట్లో వచ్చే పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పాస్ చేసి వివిధ తెలంగాణలో ఎవరైతే 10% రిజర్వేషన్ ఉన్నదో ఆ రిజర్వేషన్ అమలు చేయాలనే కాన్సెప్ట్ తోటే ఈ లంబాడీ పొలిటికల్ జేసీ కావచ్చు, వివిధ పార్టీల నాయకులు కావచ్చు, మా పార్టీ బహుజన్ రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి రేపటి రోజున మా రిజర్వేషన్ మేము సాధించుకునేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి బహుజనుల విషయం కావచ్చు, ఇక్కడ రిజర్వేషన్ విషయం కావచ్చు, అన్నిటికీ ముమ్మరంగా ఈ విషయానికి ముందుకు తీసుకుపోయి అందరినీ చైతన్యపరిచి వివిధ పార్టీలతోటి మేము ముందుకు పోయి ఎన్నో పోరాటం చేసి కూడా రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి మనవి చేసుకుంటూ మీడియా సోదరులకు అందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక కార్మిక సంఘాల కేంద్ర కమిటీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా నగరిలో సిఐటియు ఏఐటియుసి కార్మికుల నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐటియుసి నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, రెండోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న బీజేపీ కాలక్రమేణా కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు తీసుకొచ్చి కార్మికుల పొట్టకొట్టే పనిచేస్తుందని విమర్శించారు. బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు నష్టపరిచే చట్టాలను మోసం చేసే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కార్మికులకు నష్టం చేసే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, పార్టీలోని కార్మికుల ఐక్యత, కనీస వేతనం 21,000 రూపాయలు వెంటనే, కనీస వేతనం 21,000 రూపాయలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతుల పంటల వివరాలను డోర్నకల్ మండల ఏఈఓ పద్మజ వెల్లడించారు. వరి 1607 ఎకరాలు, పత్తి 2225 ఎకరాలు, మిరప పంట 136 ఎకరాలు, పెసర 21 ఎకరాలు కలిపి మొత్తం 4884 ఎకరాలు పంట నష్టం వాటిల్లని ఆమె తెలిపారు. 1718 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించామన్నారు. ఇంకా ఎవరైనా నష్టపోయిన రైతులు ఉంటే తమకు సమాచారం ఇస్తే వ్యవసాయ అధికారులు సిబ్బంది నష్టపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని పద్మజ తెలియజేశారు. వానాకాలం పంటకి సెప్టెంబర్ నెలలో కుదిర్చిన వర్షాలు, అధిక వర్షాల వల్ల వివిధ పంటల్లో నష్టం జరిగింది. వరి పంటకి 1607 ఎకరాలు, పత్తి పంట 2225 ఎకరాలు, మిరప పంట 136 ఎకరాలు, పెసర పంట 21 ఎకరాలు, మొత్తం ఈ పంటలన్నీ కలిపి 1289 ఎకరాలకు గాను 1718 మంది రైతులకి పంట నష్టం జరిగింది. వీటికి మా వ్యవసాయ శాఖ ద్వారా మా వ్యవసాయ విస్తరణ అధికారులని ఫీల్డ్ మీద సర్వే చేసుకొని పంట నష్టం అయిన వాళ్ళ వివరాలు సేకరించడం జరిగింది. కాదండి, ఫీల్డ్ మీదకి వెళ్ళి అది పొలమైనా తోటైనా ఏఈఓలు మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీల్డ్ మీదకి వెళ్ళి వెరిఫై చేయించుకున్న తర్వాత మాత్రమే నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆఫీస్కి వచ్చి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే తీసుకోవడం అనేది జరగదండి.
ఒకవేళ ఎవరైనా మా దగ్గర నష్టం జరిగింది అని చెబితే ఆ ఫీల్డ్కి ఇమ్మీడియట్గా మా స్టాఫ్ని పంపించి మా ఏఈఓల్ని పంపించి నిజంగా వారు చెప్పినట్టుగా నష్టం జరిగిందో లేదో తెలుసుకొని జరిగితే ఇమ్మీడియట్గా అక్కడే రాసుకొని వస్తాం. ఒకవేళ ఎవరి ఇంతవరకు సేకరించకపోయినా ఇప్పటికైనా మాకు చెప్తే ప్రతి ఒక్క నష్టం జరిగిన ప్రతి ఒక్క రైతుది రాసుకోవడం జరిగింది. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఆ రోజు మా ఏఈఓలు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళు చెప్పిన వెంటనే ఫీల్డ్ మెడికల్ వెరిఫై చేసుకొని రాస్తారు. ఇక రంగారెడ్డి జిల్లాలో సిపి సజ్జనార్ అభిమాని మహేందర్ రెడ్డి సజ్జనార్ ఫోటోను ట్యాటూ వేయించుకున్నాడు. షాబాద్ మండల కేంద్రంలోని రేగడి దోసడ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి సిపి సజ్జనార్ పై ఉన్న అభిమానంతో తన చేతిపై సజ్జనార్ ట్యాటూ వేయించుకున్నాడు. మహేందర్ రెడ్డిని సిపి సజ్జనార్ అభినందించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చేవేళ్ల మండల కేంద్రంలో 28 సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తాను 65 సార్లు బ్లడ్ డొనేషన్ చేసినట్టు తెలిపాడు. బజార్ హత్నూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు బెస్ట్ కెరీర్ సైకోమెట్రిక్ టెస్టును తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తులా అరుణ్ కుమార్ నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు కావాల్సిన సలహాలను, సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది పిల్లలకు 10వ తరగతి నుంచి మరి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చదువులో మరి ఏ రకంగా ముందుకెళ్దామన్న దాన్ని బట్టి వీళ్ళు కెరీర్ గైడెన్స్ అంటే వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఏ పిల్లగాడి నాలెడ్జ్ ఏ విధంగా ఉంది అనేది దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము మరి ఒక స్కూల్ ఎంపిక చేసుకొని ఆ స్కూల్లో మరి 3-4 విలేజ్లకు సంబంధించిన విద్యార్థులను పిలిపించుకొని అక్కడ కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుండే. మరి లాక్డౌన్ సందర్భంగా పిల్లలు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి వాళ్ళ కోసం మరి అదర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక 15 మెంబర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసి మరి దానికి సంబంధించిన లింక్ని పిల్లలకు అందించడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేయడానికి మరియు మన ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు మరి అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నాం. గత 3-4 సంవత్సరాలుగా తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తుల అరుణ్ గారు మరికొందరు దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ ద్వారా మరి ఆ రోజుల్లో స్కూల్స్ రెగ్యులర్గా జరిగేవి కాబట్టి ప్రతి సంవత్సరం ఒక స్కూల్ని ఎంపిక చేసి ఆ స్కూల్లో క్యారియర్ గైడెన్స్ అని చెప్పి వాట్ ఈస్ ద ఫ్యూచర్ స్టడీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే దాని మీద వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేది క్యారియర్ గైడెన్స్. కాకపోతే ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల ఇప్పటికి కూడా ఇంకా స్కూల్స్ ప్రారంభం కానిటువంటి పరిస్థితి, కానీ ఆన్లైన్లో క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి పిల్లలకు మరీ ముఖ్యంగా 10th కంప్లీట్ అయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళు ఏ కోర్సెస్ తీసుకోవాలి. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ నుండి హైదర్గూడ వైపు ప్రవహిస్తున్న కాలువలో 4 స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 20 సంవత్సరాల రవికిరణ్ గౌడ్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న సబ్ ఇన్స్పెక్టర్ బాసాని శ్వేత గల్లంతైన మృతదేహం కోసం గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టగా రవికిరణ్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు రవితో పాటు వెళ్లిన 3 స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి చనిపోయిన రవి గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరిగాయని, జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక్కడ గోల్డెన్ ఏజ్ కాలనీ నుంచి జన చైతన్య వెంచర్ లోపల ఒకటి మొండికత్వ అనే ప్లేస్ ఉంది. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అండ్ హిమాయత్ సాగర్ నీళ్లు కూడా వస్తుండడంతో ఆ వాటర్ వస్తున్నాయని ఫాల్స్ లాగా ఉండడంతో పిల్లలు 21-25 మధ్యలో ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఒక 4 స్విమ్మింగ్ చేద్దామని కొంచెం ఎంజాయ్మెంట్ కోసం రిఫ్రెష్మెంట్ కోసం అని మధ్యాహ్నం టైంలో వచ్చి ఇక్కడ కూర్చొని ఉండగా దాంట్లో కిరణ్ అనే అబ్బాయి 21 సంవత్సరాలు ఉంటాయి. ఆ కిరణ్ అనే అబ్బాయి బుద్వేల్ గ్రామానికి చెందిన వ్యక్తి. సరే నాకు స్విమ్మింగ్ వచ్చి నేను ఒకసారి స్విమ్మింగ్ చేస్తా అని చెప్పి బట్టలిప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు దాంట్లో రాళ్ళు అవన్నీ ఉండడంతో బొరియల్లాగా ఉండడం వల్ల కాలు జారి లోపల పడిపోవడం జరిగింది. ఆ తర్వాత 3 పిల్లలు భయంతో బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే మన పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో మనం డిఆర్ఎఫ్ టీమ్ని ఫైర్ టీమ్ని అందరినీ పిలిపించడం జరిగింది. రాత్రి చీకటి కావడంతో చాలాసేపు గాలింపు చర్యలు చేసినాం కానీ అది తీసుకోలేకపోయినాము. తర్వాత ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర శివ అనే వ్యక్తి ఎప్పుడు ఇట్లనే వీళ్ళని సూసైడ్ చేసుకున్న వాళ్ళని కానీ శవాలను కానీ బయటికి తీస్తాడు, కొంచెం పర్ఫెక్ట్ అని తెలిసి అతను పిలిపేయడం జరిగింది. అతను ఒక 4 తీసుకొచ్చి ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు దాంట్లో భాగంగా లోపల బొరియలాగా ఉండడం వల్ల జారి కింద పడిపోయి ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో ఒక గుండుకి రాళ్ళ గుండ్లకి తట్టుకొని పోయి ఉండడంతో గమనించి బయటికి తీయడం జరిగింది. ఇప్పుడే బయటికి తీసి ఉస్మానియాకి పంపించడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తమై. రాజేంద్ర డివిజన్లో ఉన్నటువంటి మొండికత్వ అనే చెరువులో 4 పిల్లలు వచ్చి నిన్న సెల్ఫీల కోసము ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి పిల్లలు చెరువులో దిగడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామాలయానికి 613 కేజీల బరువు గల గంట బహుమానం. స్వయంగా రామరథాన్ని నడుపుతూ అయోధ్య చేరుకోనున్న ఎంపీ బండ రాజలక్ష్మి. డోర్నకల్ మండలంలో వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను వెల్లడి. ఇంకా నష్టపోయిన రైతులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరిన ఏఈఓ పద్మజ. పాత్రికేయులు నిష్పక్షపాతంగా సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలి. మీడియా ప్రతినిధులకు సూచించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం ఓ అద్భుతం స్పష్టం చేసిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. లంబాడీ పొలిటికల్ జేఏసీ 5వ వార్షికోత్సవం. లంబాడీలకు 10% రిజర్వేషన్ కోసం పోరాడాలని నేతన పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.